మిషన్ కొడంగల్ పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి. నియోజకవర్గంలో అభివృద్ధి పనులను ఇప్పటికే పరుగులు పెట్టిస్తున్న ముఖ్యమంత్రి లేటెస్ట్ గా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను అనౌన్స్ చేశారు. విద్య, వైద్యం, తాగునీరు, సాగునీరు, రోడ్డు రవాణా, రైలు రవాణా ఇలా ప్రతి అంశంలోనూ కొడంగల్ను దేశానికి ఆదర్శంగా నిలుపుతారని స్పష్టం చేశారు. భారతదేశంలో ఏ ఎమ్మెల్యే అయినా నియోజకవర్గం ఎట్లుండాలి, నియోజకవర్గాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలంటే దేశం నలుమూలల నుంచి కొడంగల్ నియోజకవర్గం పర్యాటక కేంద్రంగా కావాలి, కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలి. దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా కొడంగల్ను తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి. నియోజకవర్గంలో ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన రేవంత్ రెడ్డి లేటెస్ట్ గా మిడ్ డే మీల్స్ కిచెన్ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. కొడంగల్లో ఏ విద్యార్థి ఆకలితో ఉండకూడదన్న లక్ష్యంతో ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రస్తుతం నియోజకవర్గంలో 28,000 మందికి ఉదయం అల్పాహారం అందిస్తున్నామని చెప్పారు. ఈ చర్యలతో ప్రభుత్వ పాఠశాలల్లో 5,000 మంది విద్యార్థులు పెరిగారన్నారు. నా కొడంగల్ నియోజకవర్గంలో ఏ ఒక్క విద్యార్థి కూడా ఆకలితో బాధపడకూడదు, ఆకలితో బడికి రాకూడదు, ఆకలితో చదువు మీద శ్రద్ధ కోల్పోకూడదన్న ఆలోచన చేసి ఈనాడు ప్రతి పాఠశాలలో 312 పాఠశాలల్లో 28,000 మందికి ప్రతిరోజు ఉదయం ఒక మంచి నాష్ట పెట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా వాళ్ళ ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తున్నాం. కొడంగల్లో 5,000 కోట్లతో ఎడ్యుకేషన్ క్యాంపస్ నిర్మిస్తున్నట్టు చెప్పారు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో తొలి సైనిక్ స్కూల్ను ఇక్కడే ఏర్పాటు చేస్తున్నామని, 16 నెలల్లోగా కొడంగల్ను అంతర్జాతీయ ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేస్తామని స్పష్టం చేశారు. 3 నెలల్లో కొడంగల్లోని ప్రతి గ్రామానికి కృష్ణానీళ్లు అందించడంతో పాటు లగచర్ల పారిశ్రామిక వాడకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తీసుకొస్తామన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా ఇన్ని ఫ్యాకల్టీస్ లేవు, ఇన్ని కాలేజీలు లేవు అక్కడ ఉండే క్యాంపస్లో. కానీ అదే కొడంగల్లో ఈనాడు వాటన్నిటినీ ఒకే ప్రాంతంలో కేంద్రీకరించి ఈరోజు పనులు ప్రారంభించుకున్నాం. సరిగ్గా 16 నెలలు తిరిగే లోపల ఇది ఒక అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషనల్ హబ్గా దీన్ని మార్చడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ నోయిడాగా కొడంగల్ నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కొడంగల్లో త్వరలోనే రైలు కూత వినబడుతుందని, సిమెంట్ పరిశ్రమ కూడా ఏర్పాటవుతుందని చెప్పారు. త్వరలో జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో అభివృద్ధికి మద్దతుగా ఉండేవారిని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. తొందరలోనే కొడంగల్లో రైల్వే కూత పెట్టబోతుంది. రైలు కూతను మా ప్రజలు వినబోతుండ్రు. 70 ఏళ్ల నుంచి రైలు ఎప్పుడొస్తుందా అని కళ్ళల్లో ఒత్తులేసుకొని చూసుకుంటున్నారు. రాబోయే కొన్ని నెలల్లోనే రైల్వే పనులు చేపట్టబోతున్నాం. రేపు సర్పంచ్ ఎన్నికలు అత్యంత కీలకం. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి ఈ సర్పంచులే కీలకం. మంచి వాళ్లను సర్పంచులుగా ఎన్నుకోండి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికైన నాటి నుంచి అభివృద్ధిలో పరుగులు పెడుతోంది కొడంగల్ నియోజకవర్గం. ఇప్పటికే కొడంగల్ డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం దాని ఆధ్వర్యంలో డెవలప్మెంట్ మిషన్ అమలు చేస్తోంది. కరువు పీడిత కొడంగల్, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల పరిధిలోని 1,00,000 ఎకరాలకు సాగునీరు ఇచ్చే నారాయణపేట్, కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణం ఇప్పటికే మొదలైంది. దీంతో పాటు R&B, విద్య, వైద్య, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పంచాయతీరాజ్, విద్యుత్, పట్టణాభివృద్ధి, పశుగణాభివృద్ధి శాఖల పరిధిలో వివిధ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి సంకల్పంతో కొడంగల్కు మహాదశ పట్టింది.